మిరపకాయలు కేవలం 10 రూపాయలే. అరే బలి తెచ్చావే, ఎలా తెచ్చావు వదినా? చెప్తా గాని నెక్స్ట్ నిమ్మకాయలు ఏమైనా కావాలా? ఏ చెట్టుందా వదినా? చిన్న బొట్టుంది. దిష్టి నిమ్మకాయ కాదు, ఆ మిరపకాయలు కూడా అవే. వామ్మో, నాకొద్దు బాబోయ్. చేతికొచ్చిన బేరాన్ని చెడగొట్టారే. ఇదిగో పట్టుకోవే, పట్టుకో. దీన్ని మీరే వెళ్ళి అమ్ముకోండి, లేకపోతే ఈ పూట భోజనం కట్టు. ఏదో జన్మ, ఇవి అనవసరంగా కెలికావు. వెళ్ళు. నీకు అసలు బుద్ధుందా? నీ దగ్గర 1 సిల్లర్ ఉందా? ఎందుకే? అంపాని కప్పిద్దామని. ఏంటి? మరి లేకుంటే 100 తింటానా ఏంది? ఇగో మామా, మా నాన్నగారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా. నాన్నగాడా? ఎంత రెస్పెక్టే నానంటే? నాన్న అని తలసడే ఎక్కువ, మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. చూడు మామా, ఈ రోజు సంధి పంజం గట్ట, అల్లరి చెయ్య, అప్పులియ్య. ఇగో ఇదే లాస్ట్. నిజంగానా? అవు. ఓ మల్లేశన్న, గిడ్రా. ఏంది చేతమ్మా? ఇందాక 500 అప్పు కావాలన్నావు కదా? అవునమ్మా, నీ కాడున్నాయా? ఇగో 450 తీసుకో. 450 ఇచ్చావు, ఇంకో 50 వడ్డీ నీ అయ్యి ఇస్తాడు. నువ్వు తర్వాత ఇస్తావా ఎగ్గొడతావా? ముందుగానే కట్ చేసిన. ఓహో, బానే ఉంది. అదేంటే ఇప్పుడేగా అప్పులియను లాస్ట్ అన్నావు? గిప్పుడు కదా అంటున్నా. గిదే నేను ఇచ్చిన లాస్ట్ అప్పు. నీ మాటలు నమ్మని చూడు, అదే నా బుద్ధి తక్కువ. సాయంత్రం ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. పో, నిన్నెట్లా మాయ చేయాలి నాకు తెలుసు మామా. శ్వేత, నువ్వు నిజంగా ఈ రోజు నుంచి అల్లరి చేయవా? అస్సలు చెయ్య. ఎవరైనా గీ సెంప మీద కొడితే గీ సెంప చూపిస్తా. గాంధీ తాతలాగా? గాంధీజీ తాత గురించి మాకు తెలియదు. అయ్యో రామా, నేనన్నది గాంధీజీ లాగా అని. గాయన లెక్కే మనం కూడా కొట్టినా సప్పుడు చేయకుండా చొంపలు చూపిస్తాం. చా, నిజమా? నిన్ను కొట్టినా తిట్టినా ఏమీ అనవా? ఈ రోజు వరకు ఏమన్నా. కొట్టినా నీకు కోపం రాదా? వస్తది, అయినా ఏమన్నా అంటావు. అన్నా అంటే అంటావేంటే పాగలదానా? చూసావా, చిన్న మాటనగానే ఎంత కోపం వచ్చిందో. వస్తుంది కానీ ఆ కోపాన్ని నిగ్రహించుకుంటా అంటుంది. ఇన్నోగా పురాణం చెప్పినట్టు ఎంత పద్ధతికి చెప్పిందో. చా, నేను టెస్ట్ చేస్తా. టెస్ట్ అంటే? చేతులు గులగుల పెడుతున్నాయంట, నాతో తన్నులు తింటా అంటుంది. అంటే కొడతావా? ఏదే కొట్టవే, కొట్టు. అయ్యో వద్దక్క, పాపం తను మారిపోవాలనుకుంటుంది. తను శాంతి దూత కావాలని అనుకుంటుంది. ఏ దూత కాదు గీత, దీనికి మూత మోయించాలే. ఏదే మోగించవే, మోగించు. అక్క వద్దక్క, వదిలే అక్క. నువ్వు తప్పుకోవే. అమ్మా గీత, నా ఫ్రెండ్ని కొడతావే, నువ్వైపోయినవే. ఏయ్ ఆగవే, నిన్ను కొట్టినా కొట్టనన్నావు కదే. నన్ను కొడితే కొట్టనన్నా,
కానీ నా ఫ్రెండ్ని కొడితే ఎందుకు ఊరుకుంటేనే నీ తల్లి ఏంటిది? లే, లే, నువ్వు లే. నువ్వు లేవే. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? ఏయ్, ఎందుకు కొడుతున్నావే పండుని? అల్లరి చెయ్యొద్దు, బుద్ధిగా ఉండమని చెప్పాను సార్. అంతే సార్, ఇలా కొడుతుంది. అబద్ధం చెప్తావేంటే అత్తగారితే మొహందానా ఉయ్, నోర్మై. నేనున్నానని భయం కూడా లేకుండా కొడుతున్నావంటే నీకెంత పొగరో అర్థమవుతోందే. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా చెడిపోతావు. చాపు, చెయ్యి చాపు. గట్టపు చేస్తే నన్నెందుకు కొడతారు సార్? ఎవరు తప్పు చేస్తారో, ఎవరు అల్లరి చేస్తారో ఇందాక నువ్వు నా షర్ట్ విప్పినప్పుడే అర్థమైందే. నువ్వేం చెప్పినా నేను నమ్మను. చెయ్యి చాపు, చాపు. గీత, అయ్యో గీత, అయ్యో గీత, గీత? నువ్వెందుకు అయ్యో, చేపెట్టావు గీత? నువ్వెందుకమ్మా చేయి పెట్టావు? అబ్బా, గీత, ఇందులో శ్వేత తప్పేమీ లేదు సార్. లేదా? అవును సార్, పాపం శ్వేత అల్లరి చేయను అంటే ఎందుకు చెయ్యవని పండు తనని రెచ్చగొట్టింది సార్. అడ్డుపడితే నన్ను నెట్టింది సార్. సారీ శ్వేత, నిజం తెలియక నేను అపార్థం చేసుకున్నాను. ఏం పండు, చెయ్యాల్సిందంతా చేసి తప్పు శ్వేత మీద తోస్తావా? చెయ్యి చాపే, చెయ్యి చాపో. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే టీసీచి పంపించేస్తాను అనుకుంటున్నావు. అమ్మా, ఏందే నువ్వు గిట్ల చేసినావు? సరే మందు రాస్తా పద. సే గీత, నన్నే కొట్టిస్తావే, చెప్తాను నీ సంగతి. అమ్మా, అమ్మా, అమ్మా. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి అరుపులు? ఏమైందే? చూడమ్మా, నా చేతికి ఎన్ని వాతలు పడ్డాయో. అయ్యో 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 నా తల్లి, అయినా ఇన్ని వాతలు ఎలా పడ్డాయి? ఆ గీత కొట్టిందమ్మా. ఏంటి ఏంటి గీత కొట్టిందా? ఒసై పందులరా పైకి లేవండి. బల్ల మాట్లాడుతుందక్క. ఒసై నీ బొంద, నేను బల్లని కాదనే నీ అత్తయ్యని. బల్ల మన అత్తంటక్క. చెత్త మహల్లరా, మీకు మనిషికి బల్లకి తేడా తెలీదే? వచ్చి నా మీదకి వచ్చున్నారా? ఇది అన్యాయం. అది కూర్చున్నప్పుడు ఏమనలేదు, నేను కూర్చోగానే తిడుతున్నారు. అంటే నా మీద మీకు ప్రేమ లేదన్నమాట. కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి. వీప్ మీద ఎక్కి కూర్చోడానికి నువ్వేమని చంటి పాప ఇవా? అడ్డగాడిదలా పెరిగావు. అత్తగారి మీద కూర్చోడానికి సిగ్గు లేదా నీకు? చాలే ఊరుకోండి. మా పాపాయి కూర్చుంటే టీపాయ్ ఏమో అనుకున్నాం. అయినా మీరు ఇలా ముసుగేసుకుని కూర్చుంటారని మేమన్నా కలగన్నావా? అమ్మా, ఈ వాతలు చూడు. అయ్యో అబ్బా, చూసానే. ఆ గీతను రాని, దాని సంగతి తెలుస్తాను. ఏంటే తేల్చేది? తేగల కట్ట. అది కొట్టిందన్న గ్యారెంటీ ఏంటి? అంటే నా కూతురు అబద్ధం చెప్తోందనా? ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకో? నీ కూతురు కాబట్టి, నీ పెంపకం కాబట్టి. అంటే అది నా బిడ్డను చావు కొట్టినా మీరు ఇలాగే మాట్లాడతారా?
మీరు కాదండి, ఆ దేవుడు అడ్డొచ్చినా సరే నా బిడ్డని ఏడిపించిన దాన్ని కాళ్ళు విరగొడతాను. ఏయ్! ఏంటి ఓవర్ చేస్తున్నావు? అది పడేసి ముష్టి మీద ఆధారపడి బతుకుతున్నావే. దాని డబ్బులు లేకపోతే ముష్టి ఎత్తుకుని బతుకుతావే. నువ్వు దాన్ని కొడతావా? ఏంటేంటి, నేను ముష్టిదాన్నా? ఎస్, దాని ఆస్తి మీద ఆధారపడి బతికే మనందరం ముష్టి వాళ్ళవేనే. దాని ఎంగిలి మెతుకులు తినే కుక్కల్లాంటి వాళ్ళమే. అది కొడుతుంది, చిరాకొస్తే చంపుతుంది. మూసుకొని పడుండండి, లేదా ఇంట్లో నుంచి బయటకు పండి. ఇంకా చూస్తావేంటక్క? నీకేమాత్రం సిగ్గు, పౌరుషం, చీము, నెత్తురు, మానం, అభిమానం అనే ఉంటే వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపో. మరి నువ్వేం చేస్తావే? నాకున్నాయని చెప్పానా, కాబట్టి నేను ఇక్కడే ఉండొచ్చు. అమ్మా, అయితే ఆ గీతను కొట్టవా? అయ్యో! మీ నానమ్మ మాటలు వినావు కదా, మనం ఇంట్లో ముష్టోళమంటాం. Yes, అది తల్లి ముష్టి, నువ్వు పిల్ల ముష్టి. అది అత్తయ్య గారి మైండ్ వాయిస్ అక్క. సరే, ఈ ఇంట్లో మా స్థానం ఏంటో చెప్పారు కదా, ఇంకా గీత జోలికి మేమెందుకు వెళ్తాం? ఆ గీతకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా అనుకుని బ్రతికినంత కాలం ఈ ఇంట్లో డోకా లేదు. పొరపాటున దాని జోలికి వెళ్ళారు, చుట్టూ కింద బతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అంటే నేను నా కూతురు ఈ ఇంట్లో ముష్టోళ్ళమా? మీ ఎంగిల్ తినే కుక్కలాగా పడుండాలా? నా కూతుర్ని కొట్టిందాన్ని వదలను. ఇంతకింత శిక్ష వేస్తాను. నా కూతురుతోనే దాన్ని కొట్టిస్తాను. అప్పుడే నా కడుపు మంట చల్లరేది. నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి. ఏ గీత, పండునెందుకు కొట్టావే? నేను కొట్టలేదండి, టీచరే కొట్టారు. లేదు, ఇదే కొట్టింది. అబద్ధం చెప్తే పాపం అక్క. సర్లే, మీ నానమ్మకి రోగం వచ్చి లోపల పడుకుంది, వెళ్ళి చూడు. రోగమా? ఏం రోగమండి? మాయిదా రోగంలే, వెళ్ళి చూడు. అలాగా నానమ్మ గారండి, అయ్యో. నానమ్మ గారండి. పద. ఏంటక్క, దాన్ని ఇరగదీస్తా, ఇటకరాయిలా అరగదీస్తా అని డైలాగులు చెప్పి చిన్న తిట్టు కూడా తిట్టకుండా వదిలేసావేంటి? అత్తయ్య గారు అడ్డు రాకపోతే దాన్ని అడ్డు రాక నీ చేతికి కర్రిచ్చి గీత బుర్ర చూపించి పగలగొట్టమని చెప్తుందా? చాలే, దాన్ని కొడితే ఇంట్లోంచి గెంటేస్తానని ఇండైరెక్ట్ గా చెప్పింది, వినలేదా? దాన్ని కొట్టకపోతే నీ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నీకోకేనా? అవును, దాన్ని కొట్టలేదు, నేను వెళ్ళిపోతా. అయ్యో, దాన్నెందుకు రెచ్చగొడుతున్నావే? నేను ఖచ్చితంగా కొడతానే. ఎప్పుడు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక? ఏంటి అని పండు ఫీలింగ్ అక్క. ఇదిగో, దానికి లేనిపోని ఐడియాలిచ్చావో చంపుతాను. అంటే ఇది కూడా నీలాగా బుర్ర తక్కువది అని అనుకుంటున్నావా? తెలివి నేర్పటానికి నువ్విప్పుడు దాన్ని కొట్టలేదో, ఇది బిల్డింగ్ పై నుంచి దూకొచ్చు, ఫినాయిల్ తాగొచ్చు, ఫ్యాన్ కి చీర ఊరేసుకోవడానికి కట్టొచ్చు. అయ్యో, నీకు దండం పెడతాను, ఆపవే. నాకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికి ఏదైనా అయితే నేను బ్రతకలేనే. అయితే వెళ్ళి ఆ గీతను చావగొట్టు. కొంచెం టైం ఇవ్వవే. కుదరదు, ఇప్పుడే కొట్టాలి. అది ఏడవాలి, ఆ ఏడుపు నేను చూడాలి. చెప్పు, కొడతావా? కొడతానే. కాదు కాదు, నీతోనే కొట్టిస్తాను. నాతోనా? ఎస్, నీ పగ తీరాలంటే, నీ కోపం చల్లారాలి అంటే నువ్వే కొట్టాలి. నేను కొడితే నానమ్మ చంపేస్తుంది. చాలే, గీతంటే ఆమెకి ప్రాణం, ఎలా చంపుకుంటుందే? అయ్యో తింగరదానా, చంపేది గీతని కాదు, పండుని. అయినా ఆవిడికి తెలిసేలాగా ఎలా కొడతామే?
చాలా తెలివిగా కొడతాను. మనం కొట్టినా అది ఎవరికీ చెప్పుకోలేని విధంగా కొడతాను. మనం కొట్టే దెబ్బలు ఆనందంగా అనుభవించేలాగా కొడతాను. ఆనందంగా ఎలా భరిస్తుందమ్మా? మీ అమ్మ టార్చర్ మీ నాన్న భరించట్లేదా? అలాగే అన్నమాట. నోర్మోయ్! ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే తెలుసుగా? తెలుసు. ఏంటి అది? మీరు గీతని కడితే అత్తయ్య గారు మీతని కడతారు. నీ బొందే. నా ప్లాన్తో ఆ గీతని కొడతాను. ఆ నేరం శ్వేత మీదకి నెడతాను. నెట్టడానికి నేరమేమైనా నెట్టుడు బండా? తేడా వచ్చిందంటే అత్తయ్య గారు ఇంట్లోంచి నిన్ను నెట్టేస్తారు. ఆ శ్వేత నీ కూతుర్ని స్కూల్లోంచి నెట్టేస్తుంది. జాగ్రత్త. పిచ్చిదానా! ఆ? నిన్నేనే పిలుస్తుంది మీ అమ్మ. నన్ను కాదు, నిన్నే పిలిచింది. ఓ, అంటే నువ్వు పిచ్చిదానా అని పిలవటానికి కూడా పనికిరావన్నమాట. సరే చెప్పక్క. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయే. అవునక్క, మొన్న కొబ్బరి బొండాల్లో 2, కూల్ డ్రింక్స్ లో 3 వచ్చాయక్క. ఏంటి అవి? స్ట్రాలు. వాటిని ఎగ్స్ తో కలిపి పెట్టాం కదా, అందుకే ఎక్స్ట్రాల్లా కనిపిస్తున్నాయి. అయ్యో కర్మ కర్మ! ఛీ! చాలే, నీలాంటి తింగరదానికి ప్లాన్ చెప్పడమే నాది బుద్ధి తక్కువ. అలాగా? అయితే బుద్ధి తక్కువ వాళ్ళతో నేను మాట్లాడంలే. ఏడ్చావులే. వెళ్ళి ఆ గీత ఎక్కడుందో తీసుకురా వెళ్ళావు. ఎందుకక్క? దాన్ని మన ప్లాన్లో ఇరికించి ఎరగదీయడానికి. నువ్వు బెత్తంతో రెడీగా ఉండవే. రా వెళ్దాం. ఇలా దుప్పటి కప్పుకుంటే బల్ల అనుకుంటున్నారు. వద్దు, ఈసారి కూర్చునే ఆవిరి పట్టుకుందాం. ఇష్. ఓహో. నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి. అయ్యో, ఇదేమిటి? అయ్యో, మీరు ఇక్కడున్నారా నానమ్మ గారండి? అవునే, నేను ఇక్కడే చచ్చాను. అయినా బ్యాగ్ అలా విసిరవేమిటే? వెనక నుండి చూస్తే కుర్చీలాగుంది నానమ్మ గారండి. ఏంటి? ఇందాక బల్ల, ఇప్పుడేమో కుర్చీ. నా బాడీలో ఇంత ఫర్నిచర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందే. ఎందుకలా అర్చావు? మీకేదో రోగం వచ్చిందంట కదా? రోగమా? ఏ రోగమే? ఏదో పోయే రోగం అంట కదా? పోయే రోగమా? ఎవరు చెప్పారే? పెద్దమ్మ గారు చెప్పారండి. అనుకుందా. ఇలాంటి తన్నులు తినే మాటలు వాళ్లే చెప్పుంటారులే. నాకేరో. అవును, లేదని చెప్తే నాకేమొస్తుంది బూడిద? ఉందని చెప్పి అలత చెప్పిన మాటల్ని నిజం చేస్తే కాస్త డబ్బులైనా దీన్ని చెప్పిండుకోవచ్చు. చెప్పండి నానమ్మ గారు, మీకు రోగం వచ్చిందా? అమ్మా 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 అమ్మా, అయ్యయ్యా. నానమ్మ గారు, ఏమైంది నానమ్మ గారు? ఎందుకలా పడిపోయారు నానమ్మ గారు? నా పేరు ముఖేష్. ముఖేష్ చిచి. నా పేరు అనసూయ. నేను 1 సంవత్సరం ఒక్క వాడాను. నాకిప్పుడు జలుబు వచ్చింది. బహుశా నేనిక గాలి పీల్చలేకపోవచ్చు. ఏమంటున్నారు నానమ్మ గారండి? మీరు గాలి పీల్చలేకపోవడం ఏంటి? అవునమ్మా, ఇదో ప్రాణాంతకమైన వ్యాధి. ఇదొచ్చిన వాళ్ళు దగ్గలేక, తుమ్మలేక, చీమిడి చీదలేక మంచాన పడుంటారమ్మా. దీనికి మందు లేదా నానమ్మ గారు? ఉందమ్మా, కాకపోతే కాస్త కాస్ట్లీ. ఎంతైనా పర్వాలేదు, లాయర్ అంకుల్ తో మాట్లాడి నేను తెప్పిస్తాను నానమ్మ గారండి. వద్దమ్మా,
లాయర్ గారిని అడిగి ఒక 10,000 తీసుకో చాలు. మలేషియా నుంచి నేనే మందులు తెప్పించుకుంటానమ్మా. 10,000? ఆ, ఆ టాబ్లెట్స్ పేరేంటి నానమ్మ గారు? రిక్స్ రియాక్షన్ 800 అమ్మా. రిక్స్ యాక్షన్ 500 అయితే 5 రూపాయలే కదా నానమ్మ గారు? అది రిక్స్ యాక్షన్ 500 అమ్మా. ఇది రిక్స్ రియాక్షన్ అమ్మా, కాస్త కాస్ట్లీ. అయితే 10,000 కాదండి, 20,000 తెప్పిస్తాను. 20,000 మందుల కోసమా? కాదండి, పూజ కోసం. పూజ ఎవరికే? మీకే నానమ్మ గారు. మీ జబ్బు తగ్గాలంటే ఆకు పూజ ఒక్కటే మార్గం. నాకు పూజ ఆంజనేయ స్వామికా? కాదండి, మీకే. ఆ?